నటుడు రణ్వీర్ సింగ్ కి లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ వార్నింగ్. అసలు ఏం జరిగింది అండ్ ఈ మాఫియా ఎక్కడి నుంచి పుట్టింది అండ్ వీళ్ళు ఏం చేయబోతున్నారు? ప్రతి బాలీవుడ్ స్టార్స్ కి పెద్ద పెద్ద ఫోన్లు అండ్ వాళ్ళ సైడ్ నుంచి బెదిరింపు కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ అందరూ పరేషాన్ లో పడిపోతున్నారు. అసలు దాని విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. వెల్కమ్ టు #యూస్. సో వార్నింగ్ ఇస్తున్న లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్, లారెన్స్ బిష్నాయ్ మాఫియా అని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా రణ్వీర్ సింగ్ గారికి ఫోన్ చేసి మేము అడిగినంత తగినంత డబ్బులు మీరు ఇవ్వకపోతే 10 కోట్ల వరకు డిమాండ్ చేశారని కూడా మనకు తెలుస్తుంది. సో ఆ డబ్బులు ఇవ్వకపోతే కంప్లీట్ గా మిమ్మల్ని మీ మేనేజర్ నుంచి, మీ ఇంట్లో ఉన్న సిబ్బంది నుంచి, మీ ఇంట్లో వాళ్ళ వరకు నిన్ను కూడా మేము చంపేస్తాము, మా ఊళ్ళో ఎప్పుడు మీ ఇంటిని నిఘా పెట్టే ఉన్నారు, మా యొక్క గ్యాంగ్ లో ఉన్న మెంబర్స్ అందరూ నీ ఇంటి ఇలవేల్పులోనే ఉన్నారు, ఆలోచించుకో రణ్వీర్ సింగ్ అని చెప్పి ఒక వాయిస్ మెసేజ్ వాళ్ళ మేనేజర్ కి అయితే పంపించడం జరిగింది. రణ్వీర్ సింగ్ గారేమో మన ముంబై పోలీస్ వాళ్ళని ఆశ్రయించారు. ఈ యొక్క మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయగా ఈ యొక్క నెంబర్ ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ పంపించిన నెంబర్ కంప్లీట్ గా అమెరికా నుంచి వచ్చిందని తెలుసుకొని ముంబై పోలీసులు అమెరికా పోలీస్ సిబ్బందికి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ ని ట్రేస్ అవుట్ చేసి ఈ వ్యక్తిని పట్టుకోవడానికి ఈ యొక్క సంఘర్షణ అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతోంది. ముంబై పోలీసులు అయితే మన అమెరికా పోలీసు సిబ్బందికి అయితే ఫోన్ చేసి ఇలా ఆశ్రయించడం జరిగింది. ఈ యొక్క నెంబర్ ని ట్రేస్ అవుట్ చేసి ఆ హంతకుడిని పట్టుకోవడానికి సహకారం చేయమని అమెరికా పోలీసుల్ని ముంబై పోలీస్ సిబ్బంది అయితే కోరింది. అండ్ రీసెంట్ గా కూడా మనం ప్రీవియస్ గా చూసుకుంటే రోహిత్ శెట్టి వాళ్ళ ఇంటి వైపు అలాగే ముందు బెదిరింపు కాల్స్ వచ్చి మీ సిబ్బంది వాళ్ళందరినీ మేము చంపేస్తాము అనే మాటలు ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత రోహిత్ శెట్టి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో వాళ్ళ ఇంటికి కంప్లీట్ గా 4 sides మొత్తం కార్నర్ చేసేసి లాక్ చేసేసి వాళ్ళ సిబ్బందులు ఎవరైతే మన లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ మెంబర్స్ అందరూ చుట్టుముట్టేసి ఇంట్లో కాల్పులు అయితే జరగడం మనం ఆల్రెడీ గమనించాము. అండ్ అవి కూడా నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. అండ్ ఆయనకి కొన్ని గాయాలు కూడా జరిగాయని కూడా మనకి తెలుసు. అండ్ ఈవెన్ సల్మాన్ ఖాన్ గారు, మన సల్మాన్ ఖాన్ గారి ఇంటికి కూడా ఇలాగే ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెంబర్స్, మెయిన్ చీఫ్ మెంబర్స్ అనేవాళ్ళు సల్మాన్ ఖాన్ గారి ఇంటిని అండ్ రోహిత్ శెట్టి గారి ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, షూటింగ్స్, కాల్పులు అయితే గన్ ఫైరింగ్స్ అయితే జరగడం మనం ఆల్రెడీ చూసాము. అండ్ రీసెంట్ గా తాజాగా రణ్వీర్ సింగ్ గారికి అయితే ఈ యొక్క సంఘటన అయితే ఎదురైంది. ఇది ఎంత దూరం వెళ్తుందో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఈ యొక్క లారెన్స్ బిష్నాయ్ ఎవరైతే ఉన్నారో తను స్టార్టింగ్ లో ఈ బాలీవుడ్ స్టార్స్ అందరికి పరిచయం అయిన ఒక సుపరిచితమైన పేరుతో ఈ బాలీవుడ్ స్టార్స్ కి అయితే పరిచయం అయ్యాడు. ఆ యొక్క పేరు వచ్చేసి హ్యారీ బాక్సర్ అనే ఒక పేరుతో మన బాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ కి పరిచయం అయ్యి ఇప్పుడు అడిగినంత మాకు తగినంత అమౌంట్ మీరు ఇవ్వకపోతే మీ సిబ్బందిని, మీ మేనేజర్ని, మీతో సహా మీ ఇంట్లో వాళ్ళని మేము అందరం చంపేస్తాము, మేము అడిగినంత తగినంత డబ్బులు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటూ వివిధ ప్రాంతాల్లో వివిధ లొకేషన్స్ లో వాళ్ళైతే ఉండి ఆ ఫోన్స్ అండ్ మెసేజెస్ అయితే వాళ్ళ మేనేజర్స్ కి అయితే పంపుతున్నారని కూడా తెలుస్తోంది. అండ్ మా యొక్క గ్యాంగ్ కంప్లీట్ గా మీ ఫ్యామిలీని, మీ సిబ్బందిని, మీ మేనేజర్ని, మిమ్మల్ని ఎప్పుడు పరిగణిస్తూనే ఉంటుంది, మేము ఎప్పుడు మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తూనే ఉన్నాం, మిమ్మల్ని చూస్తూనే ఉంటాము. అండ్ మీరు ఎటు తప్పించుకోలేరు. ఏదో రోజు మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము మిమ్మల్ని చంపేస్తాము. క్లియర్ కట్ గా ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో చాలా వైల్డ్ గా ఉన్నారు వీళ్ళు. సో మొత్తం బాలీవుడ్ స్టార్స్ మీద తగినంత డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు ఇవ్వని వాళ్ళ ఇంటి మీదకి గన్ ఫైరింగ్స్ అయితే చేస్తున్నారు. గన్ కాల్పులు అయితే మనం చూస్తూనే, తుపాకీ కాల్పులు ఆల్రెడీ సల్మాన్ గారి ఇంటికి, మన రోహిత్ శెట్టి గారి ఇంటికి మనం చూసాము ప్రీవియస్ గా. సో ఇప్పుడు అది రణ్వీర్ సింగ్ గారి మెడకు చుట్టుకుందని చెప్పుకోవచ్చు. సో ఈ వార్నింగ్ ఎంత దూరం వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్న ముంబై సిబ్బందికి ఒక్క ఆచీకీ
కూడా దొరకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అంటే ఈ యొక్క గ్యాంగ్ లో ఒక్క మెంబర్ ని కూడా పట్టుకోపోవడం అనేది అసలు అసాధ్యం. అంటే అది సాధ్యం అవుతున్న వీళ్ళు ఎందుకు అసాధ్యంగా మారుస్తున్నారో అర్థం కావట్లేదు. ఎంత ట్రై చేసినా వీళ్ళు ఎక్కడ దొరకట్లేదు, వీళ్ళ లొకేషన్స్ దొరకట్లేదు, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు. సో అటువంటి ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ని ఎప్పుడు పట్టుకుంటారు, ఎప్పుడు దొరుకుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అండ్ అమెరికా సిబ్బందిని కూడా కనుక్కుంటే వాళ్ళు చెప్పిన మాట కూడా ఏంటంటే, మేము సెర్చ్ చేస్తున్నాము, వీఆర్ ఆల్సో నాట్ ఫైండింగ్ ఎనీ లొకేషన్ ఆఫ్ దట్ ఓనర్ ఆఫ్ ద నంబర్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు అసలు దొరికేలా లేరు. బట్ వీళ్ళు తగిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ ని యాక్సెప్ట్ చెయ్యని కారణంగా ఇంటికి వెళ్ళి మరి గన్ ఫైరింగ్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు బాలీవుడ్ స్టార్స్ అందరూ చిక్కుల్లో పడినట్టే. నెక్స్ట్ ఇంకెంత మందిని టార్గెట్ చేస్తారా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్స్ లో ఉన్నది షారుఖ్ ఖాన్ గారు అండ్ రితిక్ రోషన్ గారు అండ్ ఇలా కార్తిక్ ఆర్యన్, ఇలా చాలా మంది ఉన్నారని కూడా తెలుస్తోంది. ఈ లిస్ట్ ఎంత దూరం వెళ్తుందో అర్థం కావట్లేదు. అండ్ బాలీవుడ్ పరిస్థితి ఏంటో కూడా తెలియట్లేదు. సో ఈ వార్నింగ్ ఎంత దూరం వెళ్తుంది, ఎన్ని బాలీవుడ్ స్టార్స్ ని వాళ్ళ మెడకి చుట్టుకునేలా చేస్తుంది ఈ సమస్య అనేదే మనకి పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇది ఒక షాకింగ్ స్టేట్మెంట్ గా మనం పరిగణిస్తున్నాము. ఇది ఎంత దూరం వెళ్తుందో మనం వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.